సైలెంట్ మోడ్ లో పెట్టింది. దహనకాండ రోజు బ్లాక్ డేగా అనుకోవాలి. చీకటి రోజు రాష్ట్రంలో రౌడీ రాజ్యం వెళ్తా ఉంది. గతంలోనే ఇచ్చినటువంటి అవకతవకలకి భిన్నంగా ఏదో ఒకటి రకమైనటువంటి ఎలిగేషన్ సృష్టించి ప్రజల యొక్క మైండ్ని దృష్టిని మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆగడాలు పెట్టిపోతూ ఉన్నాయి. గతంలో ఈ తిరుపతి లడ్డులో గొడ్డు గవ్వు కలిసింది, పంది గోవు కలిసింది, పంది మాంసం కలిసింది అని అనేక రకాలైనటువంటి దుష్ట ప్రచారాలు చేసి అయినటువంటి భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాద్ అపవిత్రం చేసి కేవలం రాజకీయం కోసం అపవిత్రం చేయటం, దాన్ని ఎంక్వైరీ తర్వాత అందులో అటువంటి కలుషితాలు ఏమీ లేవని చెప్పి తెలిసిన తర్వాత చీ అంటారేమో అని ప్రజల యొక్క దృష్టి మళ్లించడం కోసం ఇవాళ అంబటి రాంబాబు గారి మీద కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి ఇంకా 5-6 రోజుల నుంచి క్లీన్ చిట్ వచ్చిందో ఏదో చోట ఏదో ప్రాంతంలో ఎలిగేషన్ సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించడం కార్యక్రమం జరుగుతూ ఉంది. కూడా చూస్తూ ఉన్నారు. భయభ్రాంతులు చేసి భయపెట్టి పరిపాలన చేయాలనుకోవడం ఎల్లప్పుడూ సాగరది ఉన్నారు. మీరు అమలు చేశారు, ఏమేమి అమలు జరుపుకున్నారు. ఆ రోజు విజయవాడలో వరదలు వస్తే ఆ వరదల్లో ప్రజలు సేవ చేయడంలో మీరు విఫలమయ్యి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఆ రోజు లడ్డు అనేటువంటి విషయాన్ని తీసుకురావడం జరిగింది. తగలబెట్టించడం ఏ దారికి వెళ్తుందో ఒకసారి ఆలోచించాలని ప్రజలు కోరుతా ఉన్నాం. ఇచ్చారు ఎప్పుడు అంతటి నుంచి వస్తూ ఉంటాం. పిల్లలు ఎన్ని పోటీ పొడిచాడు చేస్తా ఉంటే శాంతియుతంగా చంపించింది ఎవరనే విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఆ విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం. ఇచ్చేదంటే ప్రభుత్వానికి కాలదోషం పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజునే మేము శ్రీకారం చుడుతున్నాం. కానీ కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి అరాచక పాలన ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందన్నది మనందరం కూడా చూస్తున్నాం. ఈ కూటమి నాయకులందరూ మారడానికి ముఖ్య కారణం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కల్తీ నెయ్యి జరిగిందన్న విషయాన్ని వీళ్ళ బయటికి తీసుకొచ్చి వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని ప్రజల్ని మరి తప్పుడుదో పట్టించాలని ఆలోచన చేశారు. పులిస్ స్టాప్గా అటు సుప్రీంకోర్టు కానివ్వండి, లేకపోతే కేంద్రానికి కానివ్వండి చాలా జరిగింది. కూడా కల్తీ నెయ్యి జరిగిన విషయం ఎక్కడ కూడా లేదని చెప్పేసి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. పాలిటిక్స్ అప్పటికి మన పెన్షన్లో కొన్ని పెన్షన్ తొలగించడం ప్రశ్నించకూడదంటే పాలిటిక్స్ చేయాలన్న ఆలోచనతో అటువంటి మీడియా మిత్రులు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. రజనీ గారు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, బ్రహ్మనాయుడు గారి మీద ఎటువంటి దాడులు చేశారన్నది మనం చూసాం. మరి అంబటి రాంబాబు మీద కానివ్వండి, అలాగే జోగి రమేష్ గారి ఇంటి మీద కానివ్వండి ఏ విధమైనటువంటి దాడులు చేసి ఎంత విధ్వంసానికి గురి చేస్తున్నారన్నది కూడా మనం చూస్తున్నాం. అధికారులు ఉన్నారని ఈరోజు ఈ విధంగా ముందుకెళ్తున్నారు. ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళు ఈ విధంగా చేస్తే ఇది పరిపాలన చేస్తుంటే మనం ఎందుకు ఊరుకోవాలన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా తిరగబడితే వీళ్ళ పరిస్థితి ఏంటన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ జరుగుతున్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే మరి దేశంలో సుప్రీంకోర్టే దీని గురించి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఉన్నటువంటిది ఏంటంటే ప్రజా కోర్టు. దీని విషయంలో మాట్లాడుకున్న విషయం మనం చూస్తూ ఉంటుంటే వస్తుంది. దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు గారి మీద కానీ జోగి మీద కానీ జరిగిన విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులే కాదు, నేను ఒక మీటింగ్లో ఉంటే తావు లేకుండా
అందులో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఏ పార్టీకి చెందిన మనుషులే ఖండించారంటే ఈ ఎంతవరకు వెళ్ళింది అనేటువంటి విషయం మనం గమనించాలి. రాజు పాలన మన జగన్గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన అటవిక పాలనగా వాళ్ళు పాలన చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితులు చూసినప్పుడు 100% వాళ్ళ యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన చూసినప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా గొంతు విప్పకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యకలాపాలు కానివ్వండి, కార్యక్రమాల గురించి కానీ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రజల్లో చర్చ నడుస్తూ ఉంటుంది. మనందరం కూడా నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కూడా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే దిశగా ఉద్యమకారులే ముందుకు సాగేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు కనుక ఇలాంటి విషయాల మీద ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం 100% ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని, చొరవ తీసుకుని దీని మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. అలా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తయారు చేయడం జరిగింది. ఎవరైతే వాటిని ఫ్లెక్సీల్ని ప్రదర్శిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఒక జోగి రమేష్ గారి మీద లేదా అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తే ఇలా వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ ఎవరో ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేమందరం వారికి వెంటుండి కూడా ప్రజలు అందరూ తోడొచ్చి ఇవాళ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ప్రభుత్వాన్ని ఎదిరించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ తక్షణం ఇటువంటి చర్యను ఆపుకోవాలని కోరుతున్నాం. జై గారు, కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఈ పాపం చేశారు, 68 లక్షల టన్నుల దీంట్లో కలిసిందని చెప్పేసి కోర్టులో ఛార్జ్ షీట్లో పొందుపరిచిన తర్వాత కూడా వీళ్ళు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో ఎటువంటి ఎక్కడ ప్రింట్ అయిందో తెలియదు. ఈ ఫ్లెక్సీ ఎక్కడ ఏర్పాటు చేసేది కూడా తెలియదు. ఎందుకంటే తెలిస్తే వాళ్ళ మీద మనం ఎక్కడ కేసులు పెడతామని ఆ విధంగా ఏర్పాటు చేయదు. దీనికి అంబటి రాంబాబు గారు ఏం చేశారంటే గుడికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి తిరిగి వస్తుంటే పలానా పట్టణ సెంటర్లో పలానా బ్యానర్ ఏర్పాటు చేశారని రిపోర్ట్స్ వచ్చినాయి. మీరు ఇటువంటి ఫ్లెక్సీలు పెట్టకూడదు, 24 అవర్స్ ఇవన్నీ తీసేయాలా, అది చట్టం. ఒకవేళ కానీ మీరు అది తీయకపోతే మేమే తీస్తాము ఖచ్చితంగా చెప్పవలసిన పరిస్థితి అంబటి రాంబాబు గారికి ఉంది. ఈ యొక్క ఒక ముఖ్య నేతగా ఉన్న ఆయన, కాపుల్లో ఒక ముఖ్య నాయకుడిగా ఉన్న ఆయన ఖచ్చితంగా ఆ న్యాయాన్ని దక్కించవలసిన పరిస్థితిలో ఆ మాటలు మాట్లాడినప్పుడు